కార్డులు వెంటనే వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ సీతారాం యేచూరి నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలి. వెంకటగిరి మండలం సీతారాం యేచూరి నగర్ లో నివాసం ఉంటున్న వారందరికీ ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఆదాయము, కులము, నివాస సర్టిఫికేట్లు వెంటనే ఇవ్వాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ సీతారాం యేచూరి నగర్ లో గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలి. వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ సీతారాం యేచూరి నగర్ లో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజనులు, దళితులకి, ఇతర సామాజిక వర్గాల ప్రజలందరికీ ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి. కరెంటు సర్వీస్ వెంటనే ఇవ్వాలి. కరెంటు సర్వీస్ వెంటనే ఇవ్వాలి. కరెంటు సర్వీస్ వెంటనే ఇవ్వాలి. కరెంటు కట్ చేసినటువంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కరెంటు దళితులకి, గిరిజనులకి కరెంటు లేకుండా కట్ చేసినటువంటి కరెంటు ఏఈపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుల పైన, గిరిజనుల పైన దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, దళితుల్ని, గిరిజనుల్ని పట్టించుకున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ సీతారాం యేచూరి నగర్లో నివాసాలు ఉంటున్నటువంటి గిరిజనులు, దళితులు, బీసీలు, ఇతర సామాజిక తరగతుల వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు పెట్లూరు పంచాయతీ సీతారాం యేచూరి నగర్లో అక్కడ గత 3 సంవత్సరాల నుండి నివాసాలు ఉంటున్నారు. దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక తరగతుల వారు గత 3 సంవత్సరాల నుంచి నివాసాలు ఉంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఇంటి పట్టా అయితేనేమి, కరెంటు మీటర్ అయితేనేమి, ఇతర మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఆ కాలనీలో కొనసాగుతూ ఉంది. అనేక దఫాలుగా అధికారులు, అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారుల చుట్టూ తిరిగి ఈ పేదలు అర్జీలు ఇచ్చి అలసిపోయినటువంటి పరిస్థితి. కానీ సమస్యలు అయితే పరిష్కారం కాని పరిస్థితి. అక్కడ గత 3 సంవత్సరాల నుంచి నివాసాలు ఉంటుంటే అక్కడ రాజకీయ పెత్తందారులు కరెంటు ఏఈ ఆదేశాల మేరకు అక్కడ సిబ్బందిని పంపించి అర్ధరాత్రిలో కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, అక్కడ దళితులు, గిరిజనులు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి, దళితులకి, గిరిజనులకి మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ దళితులు కారాంధమైనటువంటి చీకట్లో ఒక బల్బు వేసుకొని ఉంటే అక్కడ రాజకీయ పెత్తందారులు దౌర్జన్యం చేపించినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. కాబట్టి అక్కడ ఏఈ రాజకీయ పెత్తందారుల మాట విని దళితులపైన, గిరిజనులపైన దాడి చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి దళితులు, గిరిజనులకి వెంటనే కరెంటు సౌకర్యం, మీటరు సర్వీసు వెంటనే ఇచ్చి అక్కడ దళితుల్ని, గిరిజనుల్ని ఆదుకోవాలని చెప్పేసి కారాంధమైనటువంటి చీకట్లో నుంచి వెలుగులు నింపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అలాగే అక్కడ సంచార జీవులు ఎక్కడంటే అక్కడ వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో ఒక స్థిర నివాసం లేనటువంటి ఎస్టీ ఎరుకులకు సంబంధించినటువంటి సామాజిక తరగతిలో వారు 30 కుటుంబాల వారు అక్కడ నివాసాలు ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పిల్లలు జన్మించినటువంటి పరిస్థితి, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి పరిస్థితి, అనేక మందికి 50 సంవత్సరాలు అయినా కూడా ఆధార్ కార్డులు లేనటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఒకవేళ ఉన్న ఆధార్ కార్డులో తప్పులు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బర్త్ సర్టిఫికేట్లు లేక స్కూల్లో పిల్లల్ని చేర్పించలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కొనసాగుతోంది. కాబట్టి సంబంధిత అధికారులు, మండల స్థాయి అధికారికి చెప్పాము, మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి, కానీ ఇప్పటికీ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఆర్డీఓ గారైనా వెంటనే స్పందించి అక్కడ గిరిజనుల పిల్లలు
చదువులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు, అట్లాగే ఆధారు, కులము, ఆదాయము, నివాసము ఈ సర్టిఫికేట్లు ఇప్పించి స్కూల్లో వెంటనే పిల్లలు చేర్పించేటటువంటి పని చేయాలని చెప్పేసి, చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆర్డీఓ గారిని కోరుతాను. అక్కడ ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఆధార్ సమస్యలు, బర్త్ సర్టిఫికేట్లు, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. అక్కడ కాలనీలో ఇంకా మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.